ఏహే నన్నే వాళ్ళరా అడిగేది, ఒక్కటి కాకుంటే 2 అంతరాలు ఎక్కువేస్తా. రోడ్డు మీదకి 2 గజాలు జరిగినా ఏమైతుంది? అవును వయ్య, ఇంటి పక్కకే నాలా పోతుంది, 4 బండలేసి పారి కూడా తిప్పినా ఎవరు కడతలేరా అట్లా? ఇగో గిట్లుంటారు కొందరు, అంతా నా ఇష్టం అమ్రుకుందామని చూస్తుంటారు. కానీ ఇప్పుడు తరికా మారిందుల్లో రూల్ తప్పి కట్టాలంటే జరంత బుగులు పడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే బుల్డోజర్లు దిగుతాయి మళ్ళా. రైట్, హైడ్రా పోలీస్ స్టేషన్ చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సికింద్రాబాద్ ఏరియాలో బుద్ధ భవన్ దగ్గరలోనే 3 అంతరాల బంగ్లా కట్టిండ్రు. ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్ పనిచేస్తారు. ఈడికెళ్ళి స్టేషన్ అంతా తిరిగి లోపల ఎట్లెట్లుంది చూసిండు. ఫోన్ చేయగానే రప్పు నురికొస్తానికి 21 డీసీఎం వ్యాన్లు, 59 కార్లు, బైకులు వంచిండు. ఇక పట్నంలో ఏడేడ సర్కారు భూములు ఉన్నాయి, చెరువుల కథ ఏందని మొత్తం వివరాలతోటి హైడ్రా వెబ్సైట్ చాలు చేసిండు సీఎం సారు. ఈ లెక్కల ప్రకారం హైదరాబాద్ చుట్టుముట్ట ఎవరైనా గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టినా, చెరువులు కుంటలు అమరుకున్నా కూలగొట్టుడే. చెరువులకు మురికి నీళ్ళు ఇడిచేటోళ్ళని చూసి ఇడిచిపెట్టారట ఈ కాంచెల్లి. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ లో కట్టుకుంటాడు. యోగి ఉత్తరప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేస్తాడు. తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనా అనుకోని పరిస్థితిలో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళ